కాలేజ్లో జిమ్ అయిపోయింది. ఇంకా జిమ్ అయిపోతానే లైబ్రరీకి వచ్చిన. ఇంకా ల్యాప్టాప్లో కొంచెం వర్క్ ఉందని ప్రాజెక్ట్ది. ఇంకా అలాగే మా ఇంట్లో వీడియో కాల్ ప్రాంక్ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. ఇది ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది కదా, ట్రెండింగ్ వీడియో కాల్ ప్రాంక్. ఇంకా అలాగే లాంగ్ వీడియో వ్లాగ్ పెట్టి చాలా రోజులు అయింది కాబట్టి ఇంకా ఇది ప్లాన్ చేసిన. సో మా మమ్మీ అండ్ మా డాడీ రియాక్షన్ అయితే ఎట్లుంటుందో చూద్దాం రండి. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. ఆఫీస్ వర్క్లో ఉంటుంది. సో కాల్ అయితే లిఫ్ట్ చేయడం లేదు. సో మా నాన్న తర్వాత మా మమ్మీనే చేస్తుంది. ఇయర్ ఫోన్స్ చెప్పిన పనులు ముందర పెట్టద్దురా. స్టార్ట్ చేస్తారులే. ఓకే ఫోటో పెట్టు. कौन रहा है? क्या में बोलो याद नहीं ना? याद नहीं ना? याद नहीं ना? కిందకైతే వచ్చేసిన. ఎందుకంటే లైబ్రరీలో ఉంటే చాలా సైలెంట్గా ఉన్నారు అక్కడ. సో ఈ వాయిస్ అంతా ఎక్కువ రీసౌండ్ వస్తుంది, అందరు చూస్తున్నారు. సో బాగుండదు కదా ఆక్వర్డ్గా అని చెప్పి నేను బయటకి అయితే వచ్చిన. ఇంకా ఇక్కడైతే మళ్ళీ కంటిన్యూ చేద్దాం రాండి గైస్. హలో ఎవరు ఎవరా? ఎవరు? कौन है तो? कौन है तो? कौन है तो? వాళ్ళు మా మమ్మీ ఏడుస్తుంది కాయస్. మా మమ్మీ అయితే పక్కన ఏడుస్తుంది ఫుల్. ఇంకా నేనైతే నిజం ఒప్పుకునేస్తాను నేనే అని. ఫోన్ మేడంకు నాకైతే ఫుల్ ఏ దెంగులే ఏ దెంగులే ఏ దెంగులే నేను ఏ పని చేసిన ఇంటిలో దెంగులే. నా మ్యూజిక్ అయితే ప్లే అవుతుంది మైండ్లో. చూద్దాం.
టీవీ ఎంత పీజీడి నంబర్ పెట్టద్దు పెట్టద్దు ఎవరో ఫోన్ చేస్తారు పెట్టద్దు మయ్యి ఫుల్ ఏడుస్తుంది సరే ఉండు సరే ఉండు कौन है रे तो हाँ ए कौन है रे तो पुलिस को इंफॉर्म करूँगा रखा पुलिस को इंफॉर्म करेंगे रखा कौन है रे तो ऐसा हो रहा है पुलिस स्टेशन को जाता हूँ कट చేయండి వాళ్ళు గూగుల్లో ట్రాక్ చేయాలి గూగుల్లో ట్రాక్ అంట పోలీసులు అంట అమ్మో ఇంత ఎక్స్పెక్టే చేయలేదు గాయస్ నేను అసలు మా మమ్మీ ఎప్పుడు ఇన్స్టాలో ఆన్లైన్లోనే పడి ఉంటుంది నేను చూసేసి ఉంటుంది అనుకున్నా కానీ మా మమ్మీనే ఫుల్ షాక్ అవుతుంది అక్కడ మా నాన్న అయితే ఫుల్ సీరియస్ మా చెల్లికి ఫోన్ చేసి అడిగినారంట పీజీ వాళ్ళ నెంబర్ పెట్టు మేము చేయాలా అని మెయిన్ ఏమంటే గాయస్ వాళ్ళ భయం నేను నా ఫోన్ ఎప్పుడు బైక్ పాకెట్లో ఫోన్ పెట్టి డ్రైవ్ చేస్తూ ఉంటాను అనమాట నా ముందు ఐఫోన్ 13 ఉండే అది సేమ్ అట్లానే పాకెట్ నుంచి కింద పడి పగిలిపోయిందనమాట సో మళ్ళీ రిపేర్ చేయించి అట్లా ఈ ఫోన్ కొనిచ్చినప్పుడు అదే పనిగా చెప్పినారు ₹1,00,000 పెట్టి ఫోన్ కొంటాము బైక్ పాకెట్లో పెట్టద్దు అని ఇప్పుడు మా నాన్న అదే అనుకుంటాను బైక్ పాకెట్లో పెట్టి ఎవరో దుబ్బేసినాడు ఫోన్ అని ఏదో ట్రాప్ స్కామ్ అవుతానా కదా ఈ టైంలో ఈ రీసెంట్ టైమ్స్లో చాలా స్కామ్స్ అవన్నీ అనుకుంటున్నారు చూద్దాం ఇంకొకసారి చేసి ఇంకొక్కునేస్తా గాయస్ నేనే అని బ్యాక్ కెమెరా పెడతాం చూద్దాం ఏమంటారో అప్పుడు ఫుల్ నాకైతే ఇంకా అర్థం అయిపోయింది నా సిచ్యువేషన్ ఫస్ట్ ఏంటంటే నిన్ను వదలరు సెకండ్ ఏంటంటే కుత్త మొదలు కొడతారు ఎముకలన్నీ ఇరిగిపోతాయి మూడోది నేను నీకు చెప్పలేను ఏమైనా జరగచ్చు పీజీ పంపి బిన్నే పీజీ నెంబర్ పెట్టద్దు నెంబర్ ఇప్పుడు ఒప్పుకునేస్తా ఉంది లాగ్ తీసన్నా ఇది లాంగ్ వీడియో లాగా అందుకని యూట్యూబ్లో పెట్టేది సరే సరేలే బ్లాగ్ చేసినారు చెప్తానా గైస్ మీ అబ్బాయి మా దగ్గర ఉన్నాడు అని నా అకౌంట్లో అయితే ప్రజెంట్ 20,000 అమౌంట్ ఉన్నాయన్నమాట ఇంకా అది అడుగుతా ఫోన్పే పాస్వర్డ్ చెప్పమని చూద్దాం ఏమంటారు And you let her go. देखो देखो कैसी बातें यहाँ की है साथ पर है साथ ना भी क्या इतनी
ప్రాంక్ కాల్ బేబీ, ప్రాంక్ కాల్ బేసామి. ఇటువంటి వాళ్ళ వల్లే కదా దానికే అంత భయపడతా. నో ప్రాంక్ కాల్నా, ల్యాప్టాప్ ఇది, ల్యాప్టాప్లో పెట్టుకొని యూట్యూబ్లో ఇది చూడలేదా ఇన్ని రోజులు యూట్యూబ్లో అంతా ప్రాంక్. అయ్యా దానికే ఏడుస్తారు ఎవరన్నా. చూడలేదు ఇన్ని రోజులు రీల్స్లో అంతా చూస్తూనే ఉంటావు ఎప్పుడు. ప్రాంక్ ఏమయ్యి, కాలేజ్లో ఉన్నా నేను లైబ్రరీ దగ్గర. मैं आप पे सामने हेलो नानो, हेलो नाना, हेलो డింపునే ప్లాన్ చేసింది, నాకేం తెలీదు. మా పిన్ని అందరూ ఇంకా రాడే నాకు. హలో పిన్ని, అది ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది పిన్ని రీల్స్లో. కాళ్ళు చేతులంతా గుడ్డలలో అయ్యా రజనీ మమ్మీ పడిపోయిన కూడా పడిపోయి చెప్తానాడా అయ్యా ఓయమ్మ అనుకుంటా. ఏమని చెప్పినారు? ఇట్లనే ఎవరో కిడ్నాప్ చేసినారంటే ఎవరు ఏమైనా చంపేస్తారో ఎవరు తెలుసురాబా. ఎవరు చేస్తారు పిన్ని స్వామి? ఏందోరా రే, మీకు ఫ్రీడమ్ ఈ అతి ఫ్రీడమ్ తీసుకుంటారు, అందుకే మీకు ఫ్రీడమ్ ఇవ్వకూడదు అనేదిరా. నిజంగా మయ్యకే బుద్ధి లేదులేరాబా. కాదురా మయ్యకి అంతంత మాత్రమే తల ఇబ్బంది అని తెలుసు, తెలుసు కదరా. లేదు చూడ ఎంత భయం అయిపోయింది. నేను ఊరికే యూట్యూబ్లో చేద్దాము వ్లాగ్ పెడదామని చేసిన. కరెక్టే వర్షి, అవన్నీ డ్రామాలో క్రియేట్ చేసుకొని చేసుకోవాలి వర్షి. స్క్రిప్ట్ ఎందుకు అని ఒక నిమిషం ప్రాణం బాగా కదరా అయినా, ఒకే ఒక నిమిషం ఒళ్ళంతా చల్లబడిపోయాయి కదరబ్బా. సరే ఉండరా. హలో నా పని అయితే అయిపోయింది, ఇంకా ఫుల్ అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజు అంతా. ఫోన్ చేసి చెప్పు డింపు వాళ్ళకి ఏడుస్తున్నారు అని. పెర్ని పిన్ని ఫుల్ సీరియస్ అందరూ. చేసి చెప్పు, నేను చేస్తా. కాన్ఫిడెన్స్ పెడదామని నీ ప్లానే అని చెప్పిన, నీరికి ఇచ్చేసిన. చెయ్యి పంపించుకో, చెయ్యి కాన్ఫిడెన్స్ చెయ్యి పెట్టు. సరేలే. ఫుల్ కోపంగా ఉన్నట్టున్నారు గైస్, ఫోన్లు ఎత్తడం లేదు, మెసేజ్ రిప్లై చేయడం లేదు అసలు. మా పిన్ని మా పెద్దమ్మ అందరు ఫోన్ చేసి ఫుల్ రాడ్ నాకైతే. మా చెత్త నా కొడక, మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక, రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు, నువ్వు ఇంత కొజ్జా నా కొడుకు అని తెలిస్తే. అది ఎప్పుడు చేయకండి గైస్ ఇంట్లో. నేను ఏదో కామెడీ కానీ చేసిన, మొత్తం ఇన్స్టాల్లో అంతా వస్తుంటే మా మమ్మీలు ఇంకా సీరియస్ అయిపోయినారు దానికన్నా.
బాగా సీరియస్గా తీసుకున్నట్లున్నారు పాపం. నాకే బాధగా ఉంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. ట్రై చేద్దాం, కన్విన్స్ చేయాలి. ఇంక వాళ్ళని అడుక్కోవాల్సిందే, ఏం చేయలేం. హలో, ఏమయ్యే మరి యూట్యూబ్లో ప్రాంక్ వీడియో అని చెప్పి చేసిన వ్లాగ్ లాగా మీరు వీడియో కాల్ చేస్తారా? సరే సారీ కూల్. నన్ను ఎవరు పట్టుకొని పోతారైనా కాలేజ్లో? హలో, నీ వల్ల నాకు ఏమని? వీడియో రికార్డ్ అవుతుంది ఇక్కడ. ఏం తిట్లు? సరేలే సరేలే. ఏనేలే స్వామి, కాలేజ్ ల్యాప్టాప్ ఏంది? చూడలేదా నువ్వు ఇన్స్టాగ్రామ్ చూస్తూనే ఉంటావు. అందుకే కోడ్ రే పోలీస్ స్టేషన్. ఇది అనేది ఇప్పుడు కవరింగ్. లైట్ ఆన్ చేయి, కారులో కనపడలేదా వీడియోకి? యాడికి? సరేలే, 2 నిమిషం కార్లో లైట్ ఆన్ చేయడు, వీడియోలో సరిగ్గా రావాలా. మొహం చూపి. పోతాను, ఇప్పుడే జిమ్ అయింది, పోతాను. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? పోతాను కదా ఇప్పుడు. ఈడ వీడియో రికార్డ్ చేస్తాను, నువ్వు ఆడ లైట్ ఆన్ చేయమని నిమిషము. లైట్ ఆన్ చేయమయ్యి, ఒకసారి చేయమయ్యి. వన్ అవర్లో యూట్యూబ్లో వీడియో వస్తుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయి, షేర్ కూడా చేయి. ఫ్యామిలీ వ్లాగ్స్, ట్రిప్పులు అప్పుడు మాత్రం పెట్టమనేది. పెడతాను, చూసుకో. లైక్ షేర్ సబ్స్క్రైబ్ గైస్. నా పక్కన రూమ్ పెడతారు, ఇస్తాలే మళ్ళీ. జాగ్రత్త పోండి. సో గాయస్, ఇది ఈ వీడియో అయితే. ప్రాంక్ అయితే సక్సెస్ అయింది ప్రాంక్. మా పేరెంట్స్ అయితే ఫుల్ సీరియస్, ఫుల్ ఎమోషనల్. మా రిలేటివ్స్, మా పెద్దమ్మ, మా పిన్ని అందరూ ఫోన్ చేసి ఫుల్ తిరుగుతున్నారు నన్ను. అయితే ఏదో ఒకటి చేసుకోవాలా, మీకోసం ఇంత చేస్తాను గైస్. ఒక సబ్స్క్రైబర్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్నీ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఇంకా చాలా చేస్తాను ఇట్లా వీడియోస్ ఇవన్నీ. మీ ఇంట్లో మాత్రం ఇట్లాంటివి ట్రై చేయొద్దండి గైస్. అసలు పేరెంట్స్ సీరియస్ అయితే ఇట్లా ఇబ్బంది పడాల్సి వస్తుంది మళ్ళీ. నేనైతే ఇంకా వీడియో పెట్టడానికి, ఇంకా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇట్లా చేసిన. సో వీడియో అయితే ఇదే అనమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి గైస్.